నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేసేయండి. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. గురువు గారు, వాస్తవానికి మార్గశిర పౌర్ణమి నాడు కొంతమంది ఏమో త్రిపుర భైరవి పూజ చేసుకోవాలి అని అంటున్నారు. మరి కొంతమంది చూసుకుంటే షోడశి జయంతి అని అంటున్నారు. మరి వాస్తవానికి ఈ పౌర్ణమి నాడున ఏ పూజ చేసుకోవాలి, ఎవరిని ఆచరించాలి, అసలు ఏ విధంగా పూజా విధానం అనేది చేసుకోవాలంటారు? రైట్. ఇక్కడ చాలా మంది ఏంటంటే మనకి ఈ రోజు ఏదైతే మార్గశిర పౌర్ణమి ఉందో, ఈ మార్గశిర పౌర్ణమి నాడు 3 జయంతులు, అంటే జయంతులు అనేది నిజానికి దేవుళ్ళకు ఉండవు. ఆవిర్భావ దినోత్సవాన్ని మన వ్యవహారిక భాషలో దాన్ని జయంతి అంటారు. నిజానికి అవి వారి యొక్క అవతార దినోత్సవాలు అంతవరకే, అంతేగాని జయంతులు కాదు. ఆ రోజున వాళ్ళకి అవి ఆయా తేదీలు అనేది వాళ్ళకి ఇష్టమైనవేనా కావచ్చు, లేదా అదే రోజు వీళ్ళు ఆవిర్భవించినవేనా కావచ్చు. వాటినే మనం వ్యవహారిక భాషలో జయంతులు అంటున్నాం. సో నిజానికి జయంతులు వర్ధంతులు వాళ్ళకి ఏమి ఉండవు కదా, అది మెయిన్. అయితే ఇక్కడ ఏదైతే మార్గశిర పౌర్ణమి ఉందో, ఈ రోజున చాలా మంది దత్త జయంతి అనేది దాంట్లో అయితే ఎలాంటి వివాదాస్పదం లేదు. అదే ఓకే, దత్త జయంతి పౌర్ణమి నాడు అనేది ఓకే. కానీ దశమహావిద్యల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే, ఈ రోజు చాలా మంది వారి వారి యొక్క పంచాంగాల్లో అయితేనేమి, తర్వాత వాళ్ళు వెలువరించే క్యాలెండర్స్ లో అయితేనేమి, ఈ రోజుని త్రిపుర భైరవి జయంతిగా ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత అన్నపూర్ణ జయంతి కూడా ఇదే రోజు ఉంది. కనుక ఈ 3 జయంతులు ఉన్నవి. కానీ ఇక్కడ అన్నపూర్ణ జయంతికి కూడా ఆక్షేపం లేదు. అన్నపూర్ణ జయంతి కూడా ఇదే రోజు చేసుకుంటూ ఉంటారు. అన్నపూర్ణ దేవిని కూడా ఈ రోజు మనం గనక ఆవిడ యొక్క అన్నపూర్ణాష్టకం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఈ రోజు మనం భక్తి శ్రద్ధలతో పఠించి అమ్మవారికి కొద్దిగా ఏదైనా సరే నివేదన చేసినచో అది కూడా మంచి ఫలితం వస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, త్రిపుర భైరవిని జయంతి అసలు, లేదంటే షోడశి జయంతి అనేది గనక ప్రశ్నించుకుంటే, నిజానికి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు త్రిపుర జయంతి. దశ మహావిద్యల్లో త్రిపుర భైరవిని ఆ రోజు పూజించాలి. అయితే ఈ రోజు ఏంటంటే అసలు షోడశి లేదా త్రిపుర సుందరి, ఈ త్రిపుర అనే దాన్ని వాళ్ళు త్రిపుర భైరవిగా భావించి కొంతమంది త్రిపుర భైరవి జయంతిగా ఇచ్చారు. నిజానికి ఏంటంటే ఇది ఏదైతే మార్గ శుద్ధ పౌర్ణమి ఉందో అది ఖచ్చితంగా షోడశి లేదా త్రిపుర సుందరి, ఆవిడ యొక్క ఆవిర్భావ దినోత్సవంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ మనం ఒకవేళ సరే మాకు పలానా పంచాంగకర్త చెప్పిందే మాకు వేదవాక్కు, మీరు ఎన్ని చెప్పినా మేము ఆ త్రిపుర భైరవినే పూజిస్తాం అనుకునే వాళ్ళ కోసం ఒకటి చెప్తా. ఓకే, అలా కాకుండా మనని ఫాలో అయ్యేవాళ్ళు, సో యథార్థంగా పుస్తకాలు కనుక మనం గ్రంథ పఠన చేసే అలవాటు ఉంటే కనుక ఆ గ్రంథ పఠన చేసే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. దశ మహావిద్యల్లో ఈ రోజు ఆరాధించవలసినది త్రిపుర సుందరి లేదా షోడశి అని. షోడశి అంటే ఏంటి అంటే కనుక అక్కడ 16 కళలు. సో ఈ 16 కళలని నింపుకున్న సుందరి ఎవరు అంటే గనక ఆవిడ త్రిపుర సుందరి. అందుకని ఇక్కడ ఈ దశ మహావిద్యల్లో ఉన్న దేవతలు ఎవరైతే ఉంటారో, దశమహాశక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటిలోకి కూడా అందమైన అపురూపమైన సౌందర్యవతి ఈ షోడశి లేదా త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే బాలా త్రిపుర సుందరి ఆవిడే, త్రిపుర సుందరి ఆవిడే, ఇప్పుడు మనం చెప్పే షోడశి ఆవిడే. సో అందుకే 16 కళల యొక్క కళలన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆవిడని షోడశి అన్నారు. తర్వాత త్రిపుర అంటే గనక ఏదైతే మనకి ఉంటాయో అంటే స్వప్నము, నిద్ర, మెలుక, దాన్ని మనం అవస్థాత్రయం అంటాం. ఈ అవస్థాత్రయాన్ని దాన్ని ఒక పరిపూర్ణత కలిగించడం. అంటే మీకు నిద్రపోతే ఆ నిద్ర అనేది ఒక సుఖాన్ని ఇవ్వాలి, ఒక ఆలోచన ఇవ్వాలి. మెలుకు వచ్చినప్పుడు మీరు చేసే కర్మ ఏదైతే ఉంటుందో అది మంచికి దారి తీయాలి. తర్వాత మరి మనకి తెలియని ఒక అవస్థ ఉంటుంది కదా, అంటే స్వప్నం. అది మనం ఆ స్వప్నం అనేది మనకి ఎటువైపు వస్తాయి, ఏ స్వప్నాలు వస్తాయి మన చేతిలో ఉండదు. కానీ ఆ వచ్చే స్వప్నాలన్నీ కూడా మనకి ఒక
ఏమంటాం, మన చైతన్యపరిచేవైనా అవ్వాలి, లేదా శుభ స్వప్నాలైనా అవ్వాలి, దుస్వప్నాలు కాకుండా. కనుక ఆ రకమైన ఈ అవస్థాత్రయానికి ఒక మంచి తనాన్ని ఇచ్చేది మన షోడశి లేదా త్రిపుర సుందరి. కనుక త్రిపుర సుందరిని పూజించడం అనేది చాలా ఉత్తమం ఈ రోజు అనేది. తర్వాత ఏ పౌర్ణమి అయినా సరే, అంటే ఇవాళ వచ్చే మార్గశిర శుద్ధ పౌర్ణమినే కాదు, అన్ని రకాల పౌర్ణములు కూడా లలితాదేవికి ఇష్టమైనవి. అవును. అందుకనే మనం కొన్ని సార్లు చెప్తాము, ఈ రోజు ఏదైతే పౌర్ణమి రోజు ఉంటుందో ఆ పౌర్ణమి రోజు మనం ఏదైనా సరే ఆకాశంలో, అంటే చంద్రుడు కనబడినా కనబడకపోయినా, మన యొక్క ఏమంటే ఇంటి యొక్క పైకప్పు ఉంటుంది కదా, హాఫ్ టైల్ లేదు, అలా ఏదైనా సరే ఓపెన్ గా ఉండే ప్లేస్ లో అయినా సరే ఈ రోజు లలితా సహస్రనామ పారాయణ చేసినట్టయితే అది ఆ సంవత్సరం అంతా చేసిన ఫలితం ఇస్తుంది. ఒక్క రోజు సంవత్సరం కనీసం ఒక పౌర్ణమి నాడు చేస్తుంది. ప్రతి పౌర్ణమి చేస్తే దాని ఫలితం అనేది ఇంకా అనంతం. కనీసం ఏడాదిలో ఒక్క పౌర్ణమి నాడైనా సరే ఈ రకంగా రాత్రిపూట మనం లలితా సహస్రనామ పారాయణ చేసి కొద్దిగా అమ్మవారికి అన్నపరవాను నివేదన చేస్తే మన జీవితంలో ఉండంటే మన కుటుంబ శ్రేయస్సుకి అది చాలా చక్కగా ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది. అది పద్ధతి. ఇంకా ఇందాక మనం చెప్పుకున్నాం, సరే ఈ లలితా త్రిపుర సుందరి ఆరాధన అనేది అందరికీ తెలిసిందే. పైగా అది మనకి అయగ్రీవుడే అగస్త్య మహామహర్షికి చెప్తారు. ఈ అయగ్రీవుడు బోధించింది, అందుకని మనకి లలితా సహస్రనామం ప్రారంభంలోనే అగస్త్య ఉవాచ అని చెప్పి అయగ్రీవ అగస్త సంవాదే అని వస్తుంది. అంటే వాళ్ళిద్దరి యొక్క మధ్యలో సంవాదంలోనే ఈ యొక్క లలిత ఆవిర్భవించింది అని చెప్పి. కనుక లలితాదేవిని పూజించటము అంటే గనక మనకి అన్ని రకాల సుఖాలను పొందటమే. కనుక ఆవిడ పూజించడంలో ఆక్షేపం లేదు. పైగా ఇవాళ రోజున లలితాదేవిని అందరం పూజిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఏదైతే గృహ సముదాయాల్లో ఉండే ఆడవాళ్ళందరూ కూడా వారానికి అప్పుడప్పుడు లేదా నెలకోసారి అప్పుడప్పుడు ఈ లలిత పారాయణలు పెట్టుకుంటున్నారు, లేదా దేవాలయాలైనా పెట్టుకుంటున్నారు. సో లలిత సహస్రనామాలకి ఎలాగో ప్రచారం లభిస్తుంది, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇవాళ మనకి ఏంటంటే, ఒకవేళ కొంతమంది చెప్పినట్టుగా త్రిపుర భైరవినే పూజించాల్సి వస్తే ఈ త్రిపుర భైరవిని ఎలా పూజించాలి అనేది, ఇది ఇక్కడ ఆవిడ పూజించడంలో కూడా రకరకాలైన పద్ధతులు ఉన్నాయి. ఇవాళ నేను ఏదైతే త్రిపుర భైరవి పరంగా మీకు చెప్పేది ఏదైతే ఒక రెమెడీ దోష పరిహారం ఉంటుందో, అంటే ఇందాక లలితను పూజించడానికి అది లలితా సహస్రనామం అనేది ఉంది. అది ఆవిడ షోడశి మంత్రం అనేది చాలా మందికి తెలిసిందే. అది కూడా ఏంటి అంటే కనుక కయేలహిం అసకాలహిం సకల హీం శ్రీం, ఇది 16 అక్షరాలు ఉంటాయి దీంట్లో. దీన్ని షోడశి మంత్రం అంటాం. కహేలహిం అసకహలహిం సకల హీం శ్రీం. అది శ్రీం కలపకపోతే మళ్ళీ 15 అవుతాయి, శ్రీం కలిపితే 16 అవుతాయి. అది అందరికీ తెలిసిన మంత్రం, మన త్రిపుర సుందరి మంత్రం. దాన్ని చదివితే మనకి చాలా చక్కటి శరీరానికి కాంతి వస్తుంది, మొక్కల్లో వర్చస్సు పెరుగుతుంది, ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అలా రకరకాలుగా ఉపయోగపడుతుంది. సాధనా పరులకి అత్యంత ఉపయోగపడేది అది. అంటే ఏ సాధకులకైనా అది చాలా అవసరమైనది. సరే, అది వాళ్ళు అలా చేయండి. కానీ ఇప్పుడు ఒకవేళ త్రిపుర భైరవే మాకు నమ్మకం, పలానా ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళ నుంచి ఆయన పంచాంగకర్తగా ఉన్నాడు, ఆయన తన పంచాంగంలో ఇలాగని రాశారు, కనుక మాకు అదే నమ్మకం, కనుక మేము త్రిపుర భైరవిని ఎలా పూజించాలి అనేది కూడా కొంతమందికి ఉంటుంది. కనుక ఇక్కడ త్రిపుర భైరవిని పూజించడం వల్ల ఏంటంటే కనుక ఈవిడ కూడా సాధారణంగా ఉంటే ఏంటంటే గృహ కలహాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా నిర్మూలింపజేయడానికి మనకి చాలా దోహదపడటం అనేది ఉంటుంది. అయితే ముఖ్యంగా అనేక రకాలైన మంత్రాలు అవి ఉన్నప్పటికీ కూడా ఇవాళ నేను ఈ త్రిపుర భైరవి పరంగా చెప్పేది ఏంటంటే, ఎవరికైతే భార్యాభర్తల మధ్య చికాకులు ఉన్నాయో, అలాగే ఉన్నట్టుండి పుట్టింటికి వెళ్ళిపోయి భార్య తిరిగి రాదు, వస్తే ఆయనతో పాటు అక్కడికి రమ్మంటుంది, లేదా ఉన్నట్టుండి భర్త అక్కడికి వెళ్ళిపోతాడు, రాడు, ఏదైనప్పటికీ కూడా ఈ ఇద్దరి మధ్య ఏదైతే ఒక దూరం పెరిగిపోయిందో, ఏ రకంగా అయితే వాళ్ళు కాపురం చేయలేకపోతున్నారు, అలాంటి వాళ్ళ కోసం చెప్పి నేను త్రిపుర భైరవి పరంగా ఈ రోజు ఒక పరిహారం చెప్తాను. అది ఏ రకంగా చేయాలి అంటే గనక, ఓం హ్రాం అంటే యారావలాలో హా, దానికి రావడింది, అలాగే యారాలవాలో హీ ఉంది, దానికి రావడింది,
హాం హ్రీం ఉమ్, సౌందర్యే నమః. ఉమ్, అంతే. ఓం హ్రాం సౌందర్యే నమః. ఉమ్, దీన్ని 108 సార్లు పఠించాలి. అలాగే మొదటి నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నేను చెప్తే 40 రోజులు చెప్తాను, లేదా 90 రోజులు చెప్తాను. అవును. సో ఈ 40 రోజులు కానీ 90 రోజులు కానీ వీళ్ళు ఈ మంత్రాన్ని ఉమ్, భక్తిపూర్వకంగా 108 సార్లు చదవాలి. ఉమ్. దీన్ని పురుషులు జపించినా సరిపోతుంది అంటారా? అది ఇప్పుడు ఎవరికైనా సరే ఆ కాపురం బాగుండాలని ఆకాంక్ష, అటు పురుషులకుంటే పురుషులైనా, ఆడవాళ్ళకుంటే ఆడవాళ్ళైనా, ఎవరైనా కూడా పఠించవచ్చు, తప్పేం లేదు. అయితే మరి నివేదన ఏం చేయాలి? ఏం లేదు, జస్ట్ ప్రతిరోజు కూడా చిన్న కప్పుడు తేనె నివేదన, లేదా ఒక చెంచా తేనె నివేదన చేసినా చాలు. ఆ రకంగా వాళ్ళు 40 రోజులు సంకల్పం చెప్పుకుంటే 40 రోజులు, 90 రోజులు చెప్పుకుంటే 90 రోజులు, ఆ రకంగా ఆచరిస్తే చాలు. తప్పకుండా వాళ్ళకి ఉత్తమ ఫలితాలు లభించడం అనేది అయితే ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. నిజంగా పాటు లలిత సహస్రనామం గురించి కూడా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. చాలా ధన్యవాదాలు గురువు గారు. థ్యాంక్ యూ.